క్లాస్ రిటైర్మెంట్ దే ఆల్మోస్ట్ గ్యారంటీ వాళ్ళ జాబ్. ఇలాంటి అవకాశం ఇట్ ఇస్ త్రూ ఎన్సీసీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఐటీబీకి ఉందండి, చాలా చాలా అవకాశం. ఇప్పుడు రీసెంట్లీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళు ఎన్సీసీ క్యాడెట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, అగ్నివీర్ ర్యాగింగ్ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్లీ ర్యాగింగ్ జరిగింది కాలేజ్లో, అగ్రీ, అది జరిగింది కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో. బట్ ఎన్సీసీకి ఏం సంబంధం లేదు దానికి ఎన్సీసీ. ఇంకోటి ఎన్సీసీలో ర్యాగింగ్ అనేది ఉండదండి. నో క్వశ్చన్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఎన్సీసీ. ఎన్సీసీ అంటేనే డిసిప్లిన్, యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేది ఫస్ట్ మొదటి నుంచి మనం పిల్లలు నేర్పించేది యూనిటీ అండ్ డిసిప్లినే. ఎన్సీసీలో ర్యాగింగ్ అనే క్వశ్చనే లేదు. ఈవెన్ మైనర్ ఇండిసిప్లిన్ యాక్ట్స్ కూడా వాళ్ళు లేట్గా రావడం చేస్తే కూడా మేము దానికి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది, స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు అలాంటి క్యాడెట్స్ ఇలా చేశారంటే నాకు నమ్మకం కలగట్లేదు. బట్ దాని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు కల్ప్రిట్స్ని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద రిలీజ్ చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, అందులో ఎన్సీసీ క్యాడెట్స్ అని తేలితే మాత్రం మోస్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటాం. ఫస్ట్లీ ఎన్సీసీ నుంచి వాళ్ళని తీసేస్తాము. సెకండ్లీ వాళ్ళకి ఇప్పటివరకు సర్టిఫికేట్స్ వచ్చి ఉంటే వీఆర్ గోయింగ్ టు క్యాన్సిల్ దోస్ సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్స్ వల్ల వాళ్ళ ద్వారా ఏం బెనిఫిట్ ఉంటుంది. ఇండిసిప్లిన్ అనేది ఎన్సీసీ యాక్సెప్ట్ చేయదు, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. క్యాడెట్స్ ఇలా చేశారని తెలిస్తే మాత్రం ఐ ఆల్రెడీ టోల్డ్, మీకు చెప్పాను, ఎన్సీసీలో తీసేస్తాము, వాళ్ళ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తాము. దట్ ఈస్ ద మోస్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఐ కెన్ టేక్. అంటే ఇలాంటి ఇండిసిప్లిన్ క్యాడెట్స్ ఇండిసిప్లిన్ స్టూడెంట్స్ ఎన్సీసీలో మేము టాలరేట్ చేయాలి. Thank you very much for being with us today, sir. To the DDGC, sir. ఇక్కడ కూర్చోవాల్సిన కేజే గారండి. థ్యాంక్ యూ. అకాడమీ మాత్రం వీఆర్ టూ ప్లేసెస్. ఒకటేమో గుంటూరు కానీ వైజాగ్ కానీ. మనకి ఎక్కడ ల్యాండ్ ఇచ్చేసి దేర్ విల్ బి సపోర్ట్ రిక్వైర్డ్. అంటే మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ అవసరం మనకి. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్తో టేకప్ చేసినప్పుడు వాళ్ళు వైజాగ్ ఏరియాకి రాశారు, ఆల్రెడీ ఏరియా ఐడెంటిఫై చేసామని చెప్పేసి. లేదు గుంటూరు దగ్గర ఇస్తామంటే గుంటూరు స్టార్ట్ చేస్తాం. బేసికల్లీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక 12 acres 10 to 12 acres ఆఫ్ ల్యాండ్ అవసరం. అందులో మనం ట్రైనింగ్ ఫెసిలిటీస్ సెటప్ చేయాలి. క్యాడెట్స్ ఉండడానికి 600 మంది, మినిమం 600 క్యాడెట్స్ ఉండడానికి అకామిడేషన్ ఫెసిలిటీస్ సెటప్ చేయాలి, క్లాస్ రూమ్ సెటప్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేయాలి. అలా చేసి మనకి ఎక్కడ ల్యాండ్ ఇస్తే, ఎక్కడ సపోర్ట్ ఇస్తే అక్కడ చేసి. ఈ ప్రపోజల్ ఏమైనా సీఎం దృష్టికి తీసుకెళ్తారంటే? తీసుకెళ్ళాలి, డెఫినెట్లీ అండి. సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి. సీఎం గారికి ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ కోసం అడిగాము. నేను ప్రెజెంటేషన్ చేసుకుని వస్తున్నాను, వచ్చి చీఫ్ మినిస్టర్ గారికి ప్రెజెంటేషన్ కూడా చేసి, సో దట్ అంటే ఆయనకు ఇప్పుడు చూడాలి ఎన్సీసీ ఎలా ఉంది, మన స్టేట్లో ఎలా స్ప్రెడ్ అయ్యి ఉంది, ప్రాబ్లమ్ ఏరియాస్ ఏంటి, మనం ఎలా ఏం చేయాలి, అకాడమీ ఎలా సెటప్ చేయాలి, డైరెక్టరేట్ ఎలా సెటప్ చేయాలి, అన్ని బ్రీఫ్ చేస్తాను. మీ పర్సనల్ ఏమన్నా వైజాగ్ బెటరా గుంటూరు బెటరా అనేది? గుంటూరు బెటర్. నా ఉద్దేశంలో గుంటూరు బెటర్. ఎందుకంటే సెంట్రల్ లొకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైజాగ్ అంటే మన స్టేట్లో కార్నర్ అయిపోతుంది. ఇంకోటి గుంటూరు అంటే ఆల్మోస్ట్ సెంటర్లో ఉంది, కనెక్టివిటీ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటుంది. సపోజ్ డైరెక్ట్లీ నేను వైజాగ్లో సెటప్ చేశాను అనుకోండి, తిరుపతిలో ఉన్న గ్రూప్ నుంచి వాళ్ళు రావాలనుకుంటే చాలా టైం పడుతుంది. ఆ ట్రాన్సిట్ టైం, అన్నెసరీ ట్రావెల్ టైం వేస్ట్ అవుతుంది. గుంటూరులో ఉంటే సెంట్రల్ లొకేటెడ్, వెల్ కనెక్టెడ్ ఆల్సో. మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, బస్సెస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద మేజర్ బస్సెస్ అన్ని ఇక్కడ ట్రావెల్ చేస్తాయి. National Director, PNC, sir. Director. Will give phone okay to the. అందరికీ మరొకసారి ఈరోజు ఎన్సీసీలో సిస్టమ్ ఎలా ఉందంటే 75% ఫండింగ్ ఇస్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 25% స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్. సో ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ రీజన్ కొన్ని ఇయర్స్ నుంచి ఈ 25% సపోర్ట్ కొద్దిగా లేదు. అబౌట్ అఫ్కోర్స్ 2 స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఐ బీన్ ట్రైంగ్ మై బెస్ట్. మనం కలిసాం, ఫైనాన్స్ సెక్రటరీని కలిసి చాలా విధాలుగా ట్రై చేశాము. ఇదేమవుతుందంటే మనకి 25% అయిపోతే ట్రైనింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎవరిది ఎఫెక్ట్ అవుతుంది? మెయిన్లీ గవర్నమెంట్ కాలేజ్ పిల్లలది ఎఫెక్ట్ అవుతుంది. ప్రైవేట్లో ఇష్యూ లేదండి, వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ వాళ్ళు పిల్లల దగ్గర చార్జ్ చేస్తారు, ఎన్సీసీ మనీ ఇస్తారు. సపోజ్ క్యాంప్స్ ఉన్నాయనుకోండి, 600 మంది క్యాంప్ చేయాలి, 600 క్రెడిట్స్ క్యాంప్ చేయాలంటే మనకు అవసరమైంది అప్రాక్సిమేట్లీ 12 లక్షలు అవసరం ఉంటుందండి ఫర్ 10 days క్యాంప్. ఆ 12 lakhsలో 9 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 3 lakhs స్టేట్ గవర్నమెంట్. ఆ మనీ రావడం లేవుతుందంటే వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ 600 క్రెడిట్స్ బదులు 450 క్రెడిట్స్కే ట్రైనింగ్ ఇస్తాం, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి. దీని విధంగా మనకు లాస్ అవుతుంది, ఈ విధంగా మన స్టూడెంట్స్కి లాస్ అవుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే మన స్టేట్ గవర్నమెంట్ చేయాలి, లేదంటే ఆర్మ్ ఫోర్సెస్ కాదంటే BSFలో సెంట్రల్ CAPF సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్